గాంధీ, మహాత్మా గాంధీ. నిజంగా గాంధీ మహాత్ముడా? అంత గొప్ప అహింసావాద లేదా శాంతిదూత? నిజంగా గాంధీ అనే వ్యక్తి మహాత్ముడు అయితే, అహింసావాద అయితే, ప్రపంచ శాంతి కోసం పోరాడిన వ్యక్తి అయితే నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే అహింస అనే ముసుగులో కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసిన వ్యక్తి ఈ గాంధీ. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున యుద్ధం చేస్తే మన దేశానికి స్వతంత్రం తీసుకొస్తా అని కొన్ని లక్షల మంది భారతీయ యువతను నమ్మించి యుద్ధానికి పంపించి మన దేశ యువతను పరోక్షంగా చంపాడు. నెహ్రూను ప్రధాని చేసి ఈయన జాతిపిత అవడం కోసం అఖండ భారతదేశాన్ని మతం పేరుతో విడగొట్టి కొన్ని లక్షల మంది హిందువుల ప్రాణాలు బలి చేశాడు. కులం, రంగు, మతం, చదువు ఆధారంగా మనుషుల్ని విభజించాడు. భగత్ సింగ్ అని వృత్తిమని బ్రిటిష్ వాళ్ళకి చెప్పాడు. రాజకీయం చేసి సుభాష్ చంద్రబోస్ గారిని అడ్డు తొలగించాడు. ఎంతో మంది అమ్మాయిలు తన బానిసలుగా చేసుకుని సేవలు చేయించుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నోబెల్ ప్రైజ్ కోసం ఆయనే 3 సార్లు సెల్ఫ్ నామినేషన్ చేయించుకున్నాడు. గాంధీ చనిపోయిన తర్వాత నెహ్రూ ఒకసారి నామినేట్ చేయించాడు. నామినేట్ చేసుకున్న 4 సార్లు గాంధీని రిజెక్ట్ చేశారు. అసలు నా దృష్టిలో గాంధీ లాంటి వ్యక్తి నోబెల్ ప్రైజ్కి అనర్హుడు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.